ఇక్కడే ఆపు ఆపు. మా దగ్గరికి వెళ్ళాలి, ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలి. మనం ఇక్కడ ఫైర్ చేసి వాళ్ళని డిస్ట్రాక్ట్ చేద్దాము. తర్వాత మీరందరూ సైలెంట్ గా టెర్రస్ మీదకి వెళ్ళండి. పిల్లలకి అసలు దెబ్బలే తగలకూడదు. నమస్కారం గణేష్, ఎలా ఉన్నావు? ఆ దేవుడి దయ వల్ల చాలా బాగున్నాను. అమ్మాయి చాలా సంతోషంగా ఉందా? ఈ రోజు పుట్టినరోజు కదా. అరే తను సంతోషంతో గంతులేస్తుంది. ఇమిలి ఎంత వంట చేసిందో మీరు అస్సలు ఊహించలేరు. మా బిడ్డ కోసం కేక్ కూడా తెప్పించాను. మీరు పిల్లల్ని టైంకు పంపించేయండి చాలు. ఖచ్చితంగా పంపిస్తాం. సర్పంచ్ గారు వచ్చేసారు. ఈ ఊరికి ఎలాంటి శాపం తగిలిందో ఈ సర్పంచ్ ఇక్కడ పుట్టాడు. అరే వాడిని వదిలేయండి, వాడి కొడుకైతే అంతకంటే ఘోరం. అరే మనమేం చేయగలుగుతాం, వదలండి. సరే నేను వెళతాను, అంతా రెడీ చేయాలి. మీరు మర్చిపోకుండా పిల్లల్ని 4:30కు పంపించేయండి. సరేనా? కలుద్దాం, వస్తాను. ఇలా చూడనా, మన ముందు పాత మ్యాటర్ని క్లియర్ చేయడం మంచిదనిపిస్తుంది. దీన్ని మనం తర్వాత చూసుకుందాం. సరే నేను గొడవనికి వెళ్తాను. సామాన్లన్నీ వచ్చాయో లేదో చూస్తాను. నేను కొట్టు నుంచి భోజనం చేయడానికి ఇంటికి వెళ్తాను. అలాగే. నాన్న ఏం తెచ్చానో చూడు. చాలా బాగుంది. నా బంగారు తల్లి. అరే ఎందుకు ఇలా ఉన్నావు? కొత్త చెప్పులు కొనిపెట్టేంత వరకు నేను వెళ్ళను. ఇప్పుడు దీన్ని కుట్టించలేను కూడా. అరే ఆ సర్పంచ్ మా డబ్బులన్నీ తినేశాడు. తినడానికి ఉండడమే పెద్ద విషయం తెలుసా? ఇలా చూడమ్మా, నువ్వు అక్కడ ఎక్కువ అలర్ట్ చేయకు, సరేనా? సరే పద. నాన్న ఫోన్ ఎందుకు తీయట్లేదు? బహుశా కొట్లో ఉన్నారేమో. నేను మలిహాబాద్ నుంచి వచ్చాను. అది ఆదాపూర్ దగ్గర ఉన్న చిన్న గ్రామం. మా ఇంటికి ఫిరాజ్ అనే అబ్బాయి అద్దె కోసం వచ్చాడు. వాడొక నక్సలైట్ అని నాకు అనుమానంగా ఉంది.
నక్సలైటా? మీకెందుకు అలా అనిపించింది? నేను వాడు ఫోన్లో మాట్లాడుతుంటుంటేనే విన్నాను. జార్ఖండ్లో బుందు ఉంది కదా, అక్కడ తన పార్ట్నర్ ఉన్నాడట. ఏదో అటాక్ చేసే దాని గురించి మాట్లాడాడు. నాకేదో భయం వేస్తుంది, మీరే వచ్చేదో చెయ్యండి. బుందు? అది నక్సలైట్ ఏరియా. మీకింకా ఏదైనా తెలిస్తే మాతో చెప్తారా? ఆదాంపూర్కి వాడు వస్తూ పోతూ ఉంటాడు. అక్కడ అతనికి కావలసిన వాళ్ళు ఎవరో ఉన్నారు. నేను చెప్తున్నాను కదా, ప్రమాదం ఏదో జరగబోతుంది. నమస్కారం, రండి రండి. అరే బబ్లు, అవంతి, మీరందరూ వచ్చేసారా? చిక్కు తల్లి, నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. గణేష్ అన్న, మేము అడిగేది ఏంటంటే సాయంత్రం పిల్లల్ని తీసుకెళ్ళడానికి ఎప్పుడు రావాలి? అన్నిటికంటే ముందు మీ అందరికీ ధన్యవాదాలు. మీ పిల్లల్ని మీరు తీసుకొచ్చినందుకు. మీకు టెన్షన్ అక్కర్లేదు, వీళ్ళిక్కడ చాలా సంతోషంగా ఉంటారు. 9ంటికొచ్చి తీసుకెళ్ళండి. సరే అయితే వచ్చేయండి. ఏదో ఒక ఉద్దేశం లేకుండా నిన్ను నీ చెల్లి పిలిచుండదు. అయితే నువ్వు వెళ్ళు, నన్ను వెళ్ళు అని చెప్పక ఉమా. నా మాట వినండి, వాడు నక్సలైటు. త్వరగా పట్టుకోండి వాడిని. వాడు అక్కడి నుంచి వెళ్ళిపోతే బాగుంటది. ఏమైంది సార్? ఈవిడ మహిళాబాద్ నుంచి వచ్చారు. వీళ్ళింట్లో ఫరాజ్ అనే ఒక అబ్బాయి అద్దెకుండేవాడని చెప్పింది. వాడొక నక్సలైట్. వాడు ఆదాంపూర్కి వచ్చి వెళ్తూ ఉంటాడట. వాడు నక్సల్ అయితే ఆదంపూర్లో వాడికి ఏం పని? అక్కడ ఇలాంటి ఏ మూమెంట్స్ లేవు కదా. అంతా రెడీగా ఉందా? పిల్లలకి ఏమీ ప్రాబ్లం లేదు. ఇలా చూడండి, ఇక నుంచి మనకంతా సర్దుకుంటుంది కదా. నిజంగా మనం దుబాయ్కి వెళ్తామా? చూడు, రేపు ఉదయం మన జీవితంలో కొత్త మార్పు ఏర్పడుతుంది, సరేనా? నువ్వు, నేను, మన బిడ్డ చిక్కు. కానీ నేను ఎలా చెప్పానో అలా చెయ్యాలి. వెళ్ళు, పని చూడు. ఇక్కడ చూడండి, భోజనం, ఇంకా నా బర్త్డే కేక్. పిన్ని, కేక్ ని బయట కట్ చేద్దాం. ఇక్కడ రూమ్ లో గాలాడడం లేదు. ముందు మనం కేక్ కట్ చేద్దాం బబ్లు, తర్వాత బయటికి వెళ్దాం. సరే పిన్ని, నేను 8ంటికి వెళ్ళిపోతాను. ఎందుకంటే అమ్మా నాన్న అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు. ఇక్కడ నాకు లేట్ అయిందంటే నానమ్మ నన్ను అమ్మ దగ్గర వదిలేస్తారు. అరే దాన్ని వదిలే, మనం ముందు చిక్కు బయట చేద్దాం, తర్వాత బయటికి ఎప్పుడు వెళ్దామో చూద్దాం. సరిగ్గా చెప్పాను కదా పిన్ని. హలో 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 హలో, నేను మీ అందరికీ సందేశాన్ని ఇస్తున్నాను. రతన్ గారు, గులాబీ పిన్ని, బల్వన్, గగన్ అన్న, మీ పిల్లలందరూ నా వశంలో ఉన్నారు. అరే ఆ గణేష్ ఏమంటున్నాడు? మీరేమైనా వాళ్ళ క్షేమాన్ని కోరుకున్నట్టయితే నేనెలా చెప్తానో మీరందరూ అలా చెయ్యాలి. తల్లి, అవంతి,
వీడిక్కడ అటాక్ చేయడానికి రాలేదు, దాక్కోవడానికి వచ్చాడు. వాడి పేరు డీటెయిల్స్ తెలుసుకోండి. వాడి ఫోటో ఉంటే ఇవ్వండి. సార్ వాడి ఫోటో అయితే లేదు, పేరు మాత్రం ఫరాజ్ అహ్మద్ అని మాత్రం చెప్పాడు సార్. మీకేమైనా తెలిస్తే మాకు ఇన్ఫార్మ్ చేయండి. సరే సార్. సార్ వీడి అసలు పేరు ఫరాద్ అహ్మద్ అని అనిపించడం లేదు, ఎందుకంటే ఈ బాంబు తయారు చేసే ఐటెం చాలా సాధారణమైనది, దీనివల్ల పెద్ద ప్రమాదం వాటిల్లదు. చెప్పు. అరే విను, ఆదాంపూర్లో పెద్ద ప్రమాదం జరుగుతుంది. ఒక మనిషి 10 మంది పిల్లల్ని బంధించాడు. ఏంటి? ఎవరో గణేష్ అంట. వాడి డిమాండ్ ని ఎవరు పూర్తి చేస్తారో వాళ్ళతోనే మాట్లాడతానని అంటున్నాడు. ఇక్కడ అందరూ బాగా గొడవ పడుతున్నారు. మాకెవరైనా సాయం చేయండి సార్, మా పిల్లల్ని కాపాడండి. పెద్ద తప్పు చేశాము. ఆదంపూరికి చెందిన గణేష్, వాణ్ణి కుంటి గణేష్ అని కూడా పిలుస్తూ ఉంటారు. వాడు తన ఇంట్లో 10 మంది పిల్లల్ని బంధించి ఉంచాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వాడు తన కూతురు పుట్టినరోజని పిల్లలందరినీ పిలిపించి వాళ్ళని బంధించాడని చెప్తున్నారు. ఒకవేళ 1 గంట లోపల నాతో పెద్ద ఆఫీసర్ కనుక మాట్లాడకపోతే, ఇంకా నా మాటలు మీరు వినలేదంటే తర్వాత జరిగేదానికి మీరందరే జవాబుదారులు. అమ్మా నన్ను వస్తారని చెప్పాను కదా, ఇలా అయితే మొత్తం కేక్ ఖాళీ అయిపోతుంది. గొడవపడకండి. మీకు చెప్పేది గొడవపడకండి. ఇమ్లీ పిన్ని, గణేష్ బాబాయ్ తలుపు తెరవండి. ఇమ్లీ పిన్ని, అరే చూడండి, తీసుకుంటాను, నాకు కేక్ కావాలి. మీరిద్దరు ఎందుకు కొట్టుకుంటున్నారు? అసలు ఏమైంది? వాడు కేక్ లో ఉన్న క్రీమ్ అంతా తినేస్తున్నాడు. మనం కేక్ కట్ చేయాలి కదా. కేక్ తొందరగా కట్ చేయండి, మేము తినాలి. పిన్ని మీరు ఎందుకు డోర్ లాక్ చేశారు? వీళ్ళందరూ బాగా కొట్టుకుంటున్నారు. అంటే మీ బాబాయ్ బయట పనిచేసుకుంటున్నారమ్మా, అందుకనే తలుపు వేశాను. ఆయన పని పూర్తయిపోని కేక్ కట్ చేసేద్దాం. లేదు, నేను ఇక్కడ ఉండను, నేను ఇంటికి వెళ్ళిపోతాను. పిన్ని, నానమ్మ కోసం 2 లడ్డూలు తీసుకువెళ్ళనా? ఆహా అలాగే. కానీ కేక్ ఎప్పుడు కట్ చేస్తారు? మా బుద్ధి అసలేమైపోయింది. మేమెందుకు ఇంత తప్పు చేసాం? మేము అనవసరంగా బర్త్డే ఫంక్షన్ కి పంపించాం. మన పిల్లలు చాలా హుషారుగా ఉంటారు, వాళ్ళు బయటికి రావడానికి ఏదో ఒక దారి ఆలోచిస్తారు. ఇంకా ఆ ఎమ్లీ గణేష్ గారిలా కాదు, పిల్లలకి తను ఏమీ కానివ్వదు. పిన్ని పిన్ని నాకు ఊపిరాడడం లేదు, నేను బయటికి వెళ్ళాలి. అమ్మ దగ్గరికి వెళ్తాను. ఓరి దేవుడా, తనకి ఆస్తమా ఉన్న సంగతి నేను ఎలా మర్చిపోయాను? సార్, నా కూతురికి ఆస్తమా వ్యాధి ఉంది సార్. తను వెళ్ళేటప్పుడు మందు కూడా తీసుకుని వెళ్ళలేదు. తను బయటికి రాకపోతే నన్ను ఏం చేయమంటారు చెప్పండి సార్, నా బిడ్డని కాపాడండి. నీటు, నువ్వు కళ్ళు మూసుకుని అలాగే ఉండు. నువ్వు ఒక ఏంజెల్ అనుకో, ఆకాశంలోకి వెళ్ళాలా? అప్పుడు నీకు అసలు ఇలా జరగదు. మన ఇక్కడ కేక్ కట్ చేయకుండానే బయటికి వెళ్ళలేము కదా పిన్ని? నేను వెళ్ళి బాబాయ్ని తీసుకొస్తాను, తర్వాత మనం అందరం కలిసి కేక్ కట్ చేద్దాం. ఇలా చూడు నాన్న, నువ్వు చేస్తున్న పనికి మంచి ఎక్స్పీరియన్స్ కావాలి. నీలాంటి ఆడుకునే పిల్లలు ఈ పనిని చెయ్యలేరు, అర్థమవుతుందా? చూస్తున్నారా ఏమేం చేయడం నేర్చుకున్నాడో మీ కొడుకు. చూడండి, నా మాట విని ఈ ఊరోళ్ళు నేనేం చెప్పినా వినడానికి రెడీగా ఉన్నారు.
ఏమండి, ఇక నా వల్ల కావడం లేదు. పిల్లలు ఇంకా ఎంతసేపని నేను కంట్రోల్ చేయని చెప్పండి. అలాగే ఆ అమ్మాయి నన్ను అడుగుతోందండి, మీరు మా అందరినీ శిక్షించడానికి తీసుకొచ్చారా అంటోంది. నేను వాళ్ళకి ఏమని చెప్పను? ఒకవేళ మీరు అనుకున్నట్టు ఏది జరగకపోతే మనం అందరి కళ్ళకి చెడ్డవాళ్ళగా కనిపిస్తాం. మనం చెడ్డవాళ్ళం కాదు, నిజంగా కాదు. అరే ఇమిలి ఎందుకు బాధపడుతున్నావు? పిల్లలంటే అలాగే కదా మాట్లాడతారు. ఏమైంది? వాళ్ళందరూ మన బిడ్డ చిక్కులాగే కదా. ఎవరికి ఏమీ జరగదు. నేను నీకు మాటిస్తున్నాను. నువ్వు దుబాయ్కి వెళ్ళడానికి అన్ని సిద్ధం చేయి. వెళ్ళు, ఏమీ కాదు. వెళ్ళు, నడు. నేను చెప్పింది ఎవరికి అర్థం కాలేదా ఏంటి? ముందే చెప్తున్నాను, నా మాటని ఏ ఆఫీసర్ కూడా వినలేదంటే పిల్లలు ఒకరి తర్వాత ఒకరు చనిపోతారు. పది మంది పిల్లల్ని నిర్బంధించారు. గవర్నమెంట్ ఎందుకు పట్టించుకోవట్లేదు? లేకపోతే వాడు వీళ్ళైనా చెయ్యాలని గవర్నమెంట్ ఎదురు చూస్తుందా ఏంటి? మీరు చూస్తూనే ఉండండి. నేను ఇక్కడ ప్రతి క్షణం ఏం జరుగుతుందో అప్డేట్ చేస్తాను. సార్, ఈ పిల్లల్ని కాపాడడానికి ముందు వెళ్ళి చూడనివ్వండి. చెప్పండి సార్. లౌడ్ స్పీకర్ తెప్పించండి. శర్మ, లౌడ్ స్పీకర్ తీసుకొచ్చాయి. వాడి పేరేంటి? గణేష్ సార్. గణేష్. అజిత్ ప్రతాప్ సింగ్, సీనియర్ ఆఫీసర్, లక్నో. నీ డిమాండ్ ఏంటో ఇప్పుడు చెప్పొచ్చు. అరే ఆఫీసర్, నమస్కారం. మీ పేరు బాగా తెలుసు నాకు. పిల్లలతో మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. నా బిడ్డ కూడా వాళ్ళతోనే ఉంది. నేను అడిగిన విషయాన్ని కాదనకుండా పూర్తి చేయండి. నీ డిమాండ్ చెప్పు. నా మీద ఏం లేదైనా 15 కేసులున్నాయి. దోపిడీ, దొంగతనం, కిడ్నాపింగ్, ఇంకా ఎన్నున్నాయో నేనే మర్చిపోయాను. ఉండండి, వినండి. నా కేసుల ఫైల్స్ తీయండి. నా డిమాండ్ ఏంటంటే నా మీద ఉన్న అన్ని కేసుల నుండి నన్ను విడిపించాలి అన్నదే. నాకు ఇంకా నా ఫ్యామిలీకి దుబాయ్కి వీసా ఇప్పించాలి. అంటే నేను, నా భార్య, నా బిడ్డ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఇంకా దుబాయ్లో మంచి లైఫ్ లీడ్ చేయాలి. ఇదే నా డిమాండ్. ఏంటి 15 కేసులున్నాయా? మ్యామ్, ఒకప్పుడు ఉండేది కానీ ఇప్పుడు లేదు మేడం. సార్, ఎలాగైనా మా పిల్లల్ని కాపాడండి సార్. మా ఎఫ్ఐఆర్ని రిటర్న్ తీసుకుంటాం. సార్, ఒకే ఒక్క వ్యక్తి 10 మంది చిన్న పిల్లల్ని బంధించడం ఏంటి? అసలు వాడు పెద్దవాళ్ళని కదా బంధించాల్సింది. నేను వెళ్ళి చూసొస్తాను సార్. బీ కేర్ఫుల్.